హాయ్ ఫ్రెండ్స్, మేము నేచర్ని మంచిగా చూసుకుంటాం కాబట్టి నేచర్ మాకు బాంకాయలు ఇచ్చింది ఫ్రెండ్స్. బాంకాయలు ఫుల్గా ఇచ్చింది ఫ్రెండ్స్. బాదం చెట్టు చూపిస్తా చూడండి. ఇది పెద్ద బాదం చెట్టు, ఇదేమో చిన్న బాదం చెట్టు. ఇదిగోండి, ఇదేమో చిన్న బాదం. సపోటా కాయలు కూడా రోజు ఇస్తుంది మాకు, రోజు కొన్ని ఇస్తుంది నేచరు మాకు ఫ్రెండ్స్. నేచర్ మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది కాబట్టి మేము నేచర్ని మంచిగా చూసుకుంటాం ఫ్రెండ్స్. మిమ్మల్ని కూడా మీరు కూడా నేచర్ని మంచిగా చూసుకొని పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటే మిమ్మల్ని కూడా నేచర్ మంచిగా చూసుకుంటుంది. ఆ రోజు కొన్ని కాయలు ఇస్తుంది, అప్పుడు తింటారు. ఆ కాయలు బలం వస్తుంది. నేచర్ ఇచ్చే కాయలు బలం ఉంటుంది దాంట్లో. ఇట్లా మనకి ఎప్పుడు నేచర్ ఇచ్చే ఫుడ్ తిన్నాం అనుకో మనకే రోగం రావు. కూడా తినవచ్చు, ఆకుకూరలు కూడా తినవచ్చు. ఆకుకూరలు తింటే కూడా మస్తు బలం వచ్చింది. ఆకుకూరలతో పాటు పండ్లు తినాలి, పల్లీలు తినాలి. పల్లీలు కూడా బలమే, ఏం చిన్నవి కాదు, నానబెట్టాలి. నైట్ పల్లీలను తీసుకొని చెప్పాలి. నైట్ పల్లీలను తీసుకొని నీళ్ళు ఒక గిన్నెలో పోసినాక ఆ పల్లీలు దాంట్లో పోయాలి. పోసి నైట్ చేయాలి ప్రాసెస్ అంతా. మళ్ళా పొద్దున్నే లేచి ఆ పల్లీలలో నీళ్లు పారబోసి కడిగి ఆ పల్లీలను తినాలి. సబ్బు పెట్టి కడగొద్దు, సబ్బు పళ్ళంలో పెట్టి కడగొద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు కడుగుతాం కదా సబ్బు పెట్టి గిన్నెలు కడిగితే కొంచెం సబ్బు అట్లనే పేరకపోద్ది, మనకు కనపడదు. అందుకే తినేటప్పుడు కూడా సబ్బుతోటి కడిగినా కూడా మళ్ళీ ఇప్పటి నుంచి సబ్బుతోటి కడగడం మానేయండి. ఎందుకంటే అది మనకి క్యాన్సర్ని తెప్పిస్తుంది. క్యాన్సర్ కూడా వచ్చింది. మీ ఇంట్లో బూడిద కుంకుడుకాయలతో వేసి రుద్దండి. అదైతే న్యాచురల్ కుంకుడుకాయతోటి రుద్దండి, అప్పుడు పోద్ది. నీట్గా అయితే అప్పుడు అది పోదు. అప్పుడు మనకి ఏ జబ్బులు రావు. న్యాచురల్ గా ఉంటే మనకి ఏ జబ్బులు రావు. లైఫ్ కూడా అంతే. అందరు డబ్బులు ఉంటేనే లైఫ్ ఉంటుంది అంటారు, డబ్బుల కోసమే బతకాలంటారు. కానీ డబ్బులు కాదు, మనకి నేచరే ముఖ్యం. నేచరే లైఫ్. అసలు డబ్బులు కాదు, నేచరే. డబ్బుల్ని మంచిగా చూసుకుంటే మనకేం వచ్చింది? తినడానికి పిచ్చి ఫుడ్ వచ్చింది. మనం ఎక్కువ దారిస్తే వాళ్ళు కొంచెం ఒక చిన్నది ఇస్తారు, తక్కువది. వాళ్ళకు కూడా డబ్బులు అంటే ఇష్టం. డబ్బులు కాదు ఫ్రెండ్స్ చూసేది, నేచర్ని చూడాలి. నేచరే మనల్ని మంచిగా చూసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా డబ్బులు కావాలన్నా రోజు నేచర్ని కొనుక్కుంటే అది వస్తుంది. ఎట్లా అంటే ఎవరిలో కన్నా పోయి మనకి ఇస్తుంది అట్లా. అందుకే నేచర్ని మంచిగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి హెల్ప్ కూడా చేసింది. ఏదో ఒక విధంగా నేచర్ని మంచిగా చూసుకుంటే హెల్ప్ మనల్ని మంచిగా చూసుకుంటారు. మళ్ళీ నేచర్ హెల్ప్ కూడా చేసింది మనకి. హెల్ప్ కూడా ఒక్కొక్కసారి. ఇదేందో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేచర్ని మంచిగా చూసుకోండి. నేచరే మనకి దేవుడు. నేచర్లోనే దేవుడు ఉంటాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టాటా.